గురవే సర్వలోకానాం అంటూ మహాదేవుడిని ఆర్ష సాంప్రదాయం ఆది గురువుగా కీర్తిస్తుంది. గురువులందరికీ ప్రధాన గురువు మహేశ్వరుడు. లౌకికపరమైన ఆధ్యాత్మికపరమైన అంశాలకు గురువులు మార్గదర్శనం చేస్తారు. అలాంటి గురువులకు దారిదీపమై తేజోశిఖరమై నిలిచిన శివపరమాత్మను ప్రధాన దైవంగా ఆరాధించే సాంప్రదాయం వీరశైవ సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో ఎన్నో మఠాలు కర్ణాటక వ్యాప్తంగా ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే శ్రీ మడివాళేశ్వర పీఠం. పంతొమ్మిదవ శతాబ్దంలో మడివాళేశ్వర స్వామి స్థాపించిన ఈ మఠం వీరశైవ లింగాయత్ సిద్ధాంతాన్ని కన్నడ సీమలో విశేషంగా వ్యాప్తి చేస్తుంది. ధార్వాడ్ జిల్లా గరెక్లో ఉన్న ఈ మఠం ఆధ్యాత్మిక దివ్య ప్రభలను వెదజల్లుతూ భక్తితత్వాన్ని, సేవా సంవిధానాన్ని, విద్యా వైభవాన్ని ఆవిష్కరిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. గరెక్ గ్రామంలో ఉన్న శ్రీ గురు మడివాళేశ్వర మఠం ఉత్తర కర్ణాటక ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్ట స్థానాన్ని పొందిన సన్నిధానం. లింగాయత సాంప్రదాయంలో గురుభక్తి, శివభక్తి, సేవాధర్మం కలిసి నిలిచిన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ మఠం ప్రసిద్ధి పొందింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో లింగాయత భక్తి ఉద్యమం విస్తరించిన కాలంలో అనేక మహనీయులు ప్రజల్లో ధర్మబోధ చేశారు. ఆ మహనీయుల పరంపరలో మడివాళేశ్వర స్వామి ఎంతో ఖ్యాతిగాంచారు. ఆయన జీవితం సాధన, సేవ, సమానత్వ సందేశంతో సమ్మిళితమైంది. ఈ ఆధ్యాత్మిక భావజాలం నిలిచిన కేంద్రంగా గరెక్ మఠం అభివృద్ధి చెందింది. ఈ మఠం కేవలం పూజలు, ఆరాధనలు, ఆధ్యాత్మిక ప్రక్రియలకు సంబంధించిన స్థలం మాత్రమే కాదు, ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించే ధర్మ కేంద్రం. లింగాయత్ సాంప్రదాయ మూలతత్వం శివభక్తి. ప్రతి భక్తుడు తనలోనే శివతత్వాన్ని దర్శించాలి, ఆ భావనను అనుభూతి చెందాలి అనే అంశాలకు ఈ మఠం ప్రాతిపదిక. ఈ భావనను ప్రజల్లో విస్తరింపచేసే గురు కేంద్రంగా మడివాళేశ్వర మఠం నిలిచింది. భక్తులు ఇక్కడ గురు సమాధిని దర్శించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతారు. గురుస్మరణ లింగాయత సాంప్రదాయంలో అత్యంత పవిత్ర భావనగా భావించబడుతుంది. అందువల్ల ఈ మఠం గురుభక్తి సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. లింగాయత సాంప్రదాయం సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించిన ఉద్యమం. కులభేదం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన సాంప్రదాయం. ఈ విలువలను విస్తృతంగా ప్రచారం చేసిన ధార్మిక కేంద్రాలలో గరెక్ మఠం ఒకటి. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, భజనలు, ధర్మబోధలు ప్రజలను సమానత్వ భావన వైపు నడిపిస్తాయి. వీరశైవ సాంప్రదాయంలో ఈ మఠానికి ఉన్న ప్రాముఖ్యత మరింత ప్రత్యేకం. వీరశైవ భావన అనేది శివసేవను మానవ సేవతో కలిపే ఆధ్యాత్మిక దృక్పథం. భక్తి కేవలం పూజలో మాత్రమే కాక జీవన విధానంలో కనిపించాలి అనే భావన ఈ సాంప్రదాయం మూలసూత్రం. ఈ భావనను ప్రజల్లో స్థిరపరిచే ఆధ్యాత్మిక వేదికగా మడివాళేశ్వర మఠం నిలుస్తుంది. భక్తి, సేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు ఈ మఠంలో తరచుగా నిర్వహించబడతాయి.
ఈ మఠం మరో ముఖ్య లక్షణం ప్రజల ఆధ్యాత్మిక ఏకత్వాన్ని బలపరచడం. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక కేంద్రం. సామూహిక ఆధ్యాత్మిక చింతన సన్నిధానం. పండుగలు, జాతరలు, భక్తి కార్యక్రమాల ద్వారా వేలాది మంది ఒక చోట చేరి గురుభక్తిని వ్యక్తం చేస్తారు. ఈ సమూహ భక్తి సాంప్రదాయం లింగాయత సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే జాతరల సమయంలో ఈ మఠం భక్తి ఉత్సాహంతో నిండిపోతుంది. భజనలు, పూజలు, రథోత్సవం, అన్నదానం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలు కేవలం ఉత్సవాలుగా మాత్రమే కాక భక్తిభావాన్ని, సేవా దృక్పథాన్ని ప్రజల హృదయాల్లో మరింత బలపరిచే ఆధ్యాత్మిక సందర్భాలుగా నిలుస్తాయి. మడివాళేశ్వర మఠం సందేశం స్పష్టంగా ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది. భక్తి మనసులో ఉండాలి, సేవ చేతల్లో ఉండాలి, సమానత్వం సమాజంలో కనిపించాలి. ఈ మూడు విలువలు కలిసినప్పుడే ధార్మిక జీవితం సార్థకమవుతుంది. ఈ సందేశమే ఈ మఠాన్ని ఉత్తర కర్ణాటక ప్రాంతంలో విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టింది. ఈ కారణాల వల్ల గరెక్ గ్రామంలోని మడివాళేశ్వర మఠం లింగాయత సాంప్రదాయంలో భక్తి, గురుసేవ, వీరసేవ, సమానత్వ భావనలను సమగ్రంగా ప్రతిబింబించే పవిత్ర ధామంగా ఆవిష్కారమైంది. ఇది ఒక మఠం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రజలలో మమేకం చేసే ద్వితీయ జీవన నికేతనం. శ్రీ మడివాళేశ్వర స్వామి సాదాసీదా జీవన విధానం, శివభక్తి, మానవ సేవ అనే విలువలతో ఆయన జీవించారు. కర్ణాటక ప్రాంతంలో లింగాయత భక్తి సాంప్రదాయం బలీయంగా ఉన్న కాలంలో ఆయన ప్రజల మధ్య సంచరిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన గురువుగా గుర్తింపు పొందారు. సంప్రదాయ కథనాల ప్రకారం ఆయన 19వ శతాబ్ద కాలంలో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయనలో భక్తిభావం ఉండేది. గ్రామ దేవాలయాల్లో ఎక్కువ సమయం గడిపేవారు. పెద్దలు చెప్పే కథలు వినడం ఆయనకు ఇష్టం. బాల్యంలోనే మౌన స్వభావం, దయాగుణం, సేవాభావం అలవడ్డాయి. యవ్వన దశకు చేరుకున్న తర్వాత ఆయనలో ఆధ్యాత్మిక చింతన మరింత పెరిగింది. జీవితానికి అసలు అర్థం ఏమిటి అనే ప్రశ్న ఆయనలో ఉదయించింది. సాధువులు, సన్యాసులు చెప్పే ఆధ్యాత్మిక బోధనలు ఆయనను ప్రభావితం చేశాయి. శివభక్తి మార్గం మనిషిని సత్యజీవితం వైపు నడిపిస్తుందని ఆయనకు నమ్మకం ఏర్పడింది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని అప్పుడే సంకల్పించారు. ఆధ్యాత్మిక గురువుల దగ్గర శివభక్తి తత్వాన్ని అభ్యసించారు. ధ్యానం, జపం, తపస్సు వంటి సాధనలను జీవితంలో భాగంగా చేసుకున్నారు. ఈ సాధన ద్వారా అంతరంగ శాంతి, ఆత్మజ్ఞానం సాధించవచ్చని ఆయన గ్రహించారు. తర్వాత కాలంలో ఆయన ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని అనేక గ్రామాల్లో సంచరిస్తూ ధర్మబోధ చేశారు. శివభక్తి, సత్యజీవనం, సమానత్వం, సేవాభావం అనే విలువలను ప్రజలకు తెలియజేశారు. కులభేదం లేకుండా అందరూ సమానంగా జీవించాలి అనే సందేశం ఆయన బోధనల్లో కనిపించింది. భక్తి కేవలం పూజలో కాక జీవన విధానంలో కనిపించాలి అని ఆయన చెప్పేవారు. చివరకు ఆయన నివాస స్థలంగా నిలిచిన గ్రామం గరగ్. ఈ గ్రామం ప్రస్తుతం ధార్వాడ్ జిల్లాలో ఉంది. అక్కడ ఆయన ఆధ్యాత్మిక సేవ కొనసాగింది. ఆయన చుట్టూ భక్తులు చేరి గురుసేవ చేశారు. ఆయన బోధనలు గ్రామ ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకువచ్చాయి. కాలక్రమంలో ఆయన నివసించిన స్థలం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. అక్కడ ఏర్పడిన ఆశ్రమం తరువాత కాలంలో
శ్రీమడి మాళేశ్వర మఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ మఠం భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శక కేంద్రంగా నిలిచింది. పూజలు, భజనలు, ధర్మయుత చర్చలు, సేవా కార్యక్రమాలు అక్కడ కొనసాగాయి. చివరకు అదే ప్రాంతంలో స్వామీజీ మహాసమాధి పొందారు. ఆయన సమాధి స్థలం భక్తులకు పవిత్ర సన్నిధిగా మారింది. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం జాతరలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చి గురు సమాధిని దర్శించి ఆరాధనలు చేస్తారు. మడివాళేశ్వర స్వామి జీవితం ఒక సాధారణ జీవితం ఎలా ఆధ్యాత్మిక మార్గంలో మహత్తరమైన ప్రభావాన్ని చూపగలదో చూపించిన ఉదాహరణగా నిలిచింది. శివభక్తి, మానవ సేవ, సమానత్వం అనే సందేశాలు ఆయన బోధనల్లో కనిపించాయి. ఆయన పేరు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో భక్తులు ఇప్పటికీ స్మరించుకుంటారు. శ్రీ మడివాళేశ్వర స్వామి ఉత్తర కర్ణాటక ప్రాంత ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి తన జీవన పర్యంతం కృషి చేశారు. ఆయన జీవితం సాధారణ ప్రజలతో కలిసిమెలిసి గడిచింది. ప్రజలు ఎలా జీవించాలి, భక్తి అంటే ఏమిటి, మనిషి జీవితం ఎలా సార్థకం కావాలి అనే విషయాలను సులభమైన మాటల్లో చెప్పేవారు. ఆయన చెప్పిన సందేశాల్లో ప్రధానంగా శివభక్తి, సత్యనిష్టతో కూడిన జీవితం, సేవాభావం కనిపిస్తాయి. మనిషి జీవితంలో దేవుని స్మరణ ఉండాలి అని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. దేవుడు దూరంగా ఉన్న శక్తి కాదు, ప్రతి మనిషి హృదయంలో ఉన్న పవిత్ర తత్వం అని ఆయన భావన. మనసు పవిత్రంగా ఉంటే దేవుని అనుభూతి సహజంగా కలుగుతుంది అని ప్రజలకు ఉపదేశం చేశారు. భక్తి అంటే కేవలం ఆలయానికి వెళ్ళి పూజ చేయడం మాత్రమే కాదు అని ఆయన చెప్పేవారు. నిజాయితీగా జీవించడం, ఇతరులకు హాని చేయకపోవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం నిజమైన భక్తి అని ఆయన సందేశం. మానవ సేవను శివసేవగా భావించాలి అని ప్రజలకు బోధించారు. మనిషి లోభం, అహంకారం, ద్వేషం వంటి లక్షణాలను దూరం చేయాలి అని ఆయన ఉపదేశం. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనసు అశాంతిగా మారుతుంది. మనసులో దయ, సహనం, ప్రేమ పెంపొందితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రతి మనిషి తన పనిని నిజాయితీగా చేయాలి అని ఆయన బోధించారు. పని చిన్నది, పెద్దది అనే తేడా ఉండదు. శ్రమతో సంపాదించిన ఆహారం పవిత్రమైనది అని ఆయన సందేశమిచ్చారు. కష్టపడి పనిచేసే జీవితం మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది అని ఆయన తరచుగా చెప్పేవారు. సమాజంలో అందరూ సమానంగా జీవించాలి అనే భావన ఆయన ఉపదేశాల్లో కనిపిస్తుంది. కులభేదం, ధనభేదం, స్థాయి భేదం వంటి విషయాలు మనిషి నుంచి దూరం చేస్తాయి అని ఆయన చెప్పేవారు. దేవుని దృష్టిలో ప్రతి జీవి సమానమే అని ఆయన సందేశం. శాంతి మనసులో నుంచే ప్రారంభమవుతుంది అని ఆయన చెప్పేవారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవితం సుఖంగా ఉంటుంది. కోపం, అసూయ, ద్వేషం మనిషి జీవితాన్ని కష్టతరం చేస్తాయి. క్షమ, ప్రేమ, దయ జీవితాన్ని అందంగా మారుస్తాయి అని ఆయన ప్రజలకు తెలియజేశారు. ఇలా శ్రీ మడివాళేశ్వర స్వామి ఉపదేశాలు సులభమైన మాటల్లో ఉన్న లోతైన జీవన సందేశాన్ని అందిస్తాయి. ఈ మఠం గురు పరంపర, గురు శిష్య సాంప్రదాయం ప్రకారం కొనసాగుతూ వచ్చింది. ఈ పీఠాన్ని స్థాపించిన గురువు మడివాళేశ్వర స్వామి. తర్వాత ఆయన శిష్యులు మఠ సేవను కొనసాగించారు. గ్రామీణ ప్రాంతంలో ఈ మఠం స్థానిక లింగాయత భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండటం వల్ల
గురుపీఠం సాధారణంగా శిష్య పరంపర ద్వారా కొనసాగుతోంది. మఠంలో జరిగే పూజలు, ధార్మిక కార్యక్రమాలు గురుపీఠాధిపతి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. కాలక్రమంలో ఈ మఠ నిర్వహణ కోసం ఒక ట్రస్ట్ వ్యవస్థ ఏర్పడింది. ప్రస్తుతం ఈ మఠానికి సంబంధించిన కొన్ని విద్యా సేవా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు శ్రీ జగద్గురు మడి వాళేశ్వర్ కల్మత ట్రస్ట్ అనే సంస్థ ఆధ్వర్యంలో గరెక్ ప్రాంతంలో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ మఠానికి సంబంధించిన సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, జాతర నిర్వహణ వంటి బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం మఠంలో పూజా కార్యక్రమాలు స్థానిక పీఠాధిపతులు, లింగాయత గురువులు, ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిర్వహిస్తారు. మఠానికి సంబంధించిన పీఠాధిపతి లేదా ప్రధాన గురువు స్థానికంగా భక్తుల మార్గదర్శకుడిగా వ్యవహరిస్తారు. ఆయన ఆధ్వర్యంలో గురు సమాధి పూజలు, వార్షిక జాతర, అన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మఠం ప్రధానంగా గురు సమాధి కేంద్రంగా ఉండడం వల్ల ఇక్కడ గురు పరంపర వివరాలు ఎక్కువగా మౌఖిక సాంప్రదాయంగా భక్తుల్లో కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు, మఠ సేవకులు, లింగాయత భక్తులు కలిసి ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ మఠానికి సంబంధించిన వివిధ గురువులు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను కొనసాగించారు. ఈ మఠ గురు పరంపరలో మడివాళేశ్వర స్వామి, శివయోగి మడివాళేశ్వర, బసవేశ్వర శివయోగి, చెన్న బసవ శివయోగి, శాంతవీర శివయోగి, ఆత్మారాం స్వామీజీ ఉన్నారు. ఈ గురువులు కాలక్రమంలో మఠసేవను కొనసాగించి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించారు. ప్రస్తుతం గరెక్ మడివాళేశ్వర పీఠాన్ని ఆత్మారాం స్వామి నిర్వహిస్తున్నారు. ఉత్తర కర్ణాటక ఆధ్యాత్మిక సాంప్రదాయంలో వీరశైవ సాంప్రదాయం ఒక విశిష్టమైన భక్తి ఉద్యమంగా నిలిచింది. శివభక్తి, సమానత్వం, సేవాధర్మం ఈ సాంప్రదాయం మౌలిక సూత్రాలు. ఈ విలువలను ప్రజల జీవన విధానంలో నిలబెట్టిన అనేక మఠాలలో శ్రీ గురుమడి వాళేశ్వర మఠం ఒక ప్రత్యేక స్థానం పొందింది. ఈ మఠం గరెక్ గ్రామంలో ఉన్న ప్రభావం ఉత్తర కర్ణాటక అంతటా వ్యాపించింది. ఈ గురుపీఠం స్థాపనకు ప్రధాన కారకులు మడివాళేశ్వర స్వామి. ఆయన జీవితం భక్తి, సేవ, సమానత్వం అనే 3 విలువల సమన్వయానికి ప్రతీకగా నిలిచింది. వీరశైవ భావన లింగాయత సాంప్రదాయంలో అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక దృక్పథం. భక్తి కేవలం ఆలయాల్లో జరిగే పూజలతో ముగియదు. మానవ సేవలో, సమాజ సేవలో ప్రతిబింబించాలి అనే తత్వం ఈ భావనకు కేంద్రం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం ఈ భావనలో కనిపించే ఆచరణాత్మక ధర్మం. గరెక్ మడివాళేశ్వర మఠంలో జరిగే అన్నదానం, సేవా కార్యక్రమాలు ఈ ఆధ్యాత్మిక తత్వానికి ఉదాహరణలు. మనిషి తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించే క్షణమే ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. భక్తి మనసులో వెలిగినప్పుడు సేవ చేతుల్లో వికసిస్తుంది. ఆ సేవ సమాజంలో విస్తరించినప్పుడు ధర్మం జీవిస్తుంది. గరెక్ మడివాళేశ్వర మఠం ఈ మహత్తర సత్యాన్ని తరతరాలకు తెలియజేస్తూ నిలిచిన ఒక ఆధ్యాత్మిక దీపస్తంభం. ఆ దీపం వెలుగు భక్తి మార్గాన్ని అనుసరించే ప్రతి హృదయాన్ని ఇంకా ఇంకా ప్రకాశింపచేస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రస్థానంలో తన ప్రత్యేకతను మడివాళేశ్వర మఠం నిరంతరం చాటుకుంటూనే ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.